కొనే పరిస్థితికి వచ్చాం. కాస్ట్ తగ్గే పరిస్థితికి వచ్చింది. అందుకే కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ పెట్టాను. మన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎందుకు ఈ మాట మీతో మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ది ఏజ్ ఇన్ మీకు అందరికీ. చదువు మీద పుస్తకాలు చదువుకోవడం కాదు, నాలెడ్జ్ని అప్లికేషన్, చదువుకున్న చదువుని అప్లికేషన్ మీరు ఆలోచించాలి. సమాజంలో చాలా సమస్యలు చూస్తూ ఉంటారు. ఆ సమస్యలు చూసినప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ఆ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితంలో అనుకున్నది మీరు సాధిస్తారు. ఇటీవల నేను ఒక స్టూడెంట్ చూశాను. అతను మామూలుగా ఇంట్లో వాళ్ళ మదర్ని వాళ్ళని వాచ్ చేశాడు. మీకు అందరికి కామన్ ఇది. ఒక స్టవ్ ఉంటుంది, వెలిగిస్తాం, దాని మీద పాలు పెడతాం. పాలు కాగినప్పుడు పొంగిపోతుంది. అలాంటి దానికి అతను ఆలోచించి స్టవ్లోనే ఒక చిన్న కరెక్షన్ చేస్తే పాలు పొంగకుండా ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ది టెక్నాలజీ మార్పు. అదే ఇన్నోవేషన్. అలాంటి ఇన్నోవేషన్స్ యంగ్స్టర్స్ మీరందరూ ఆలోచించాల్సిన స్కూల్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆలోచించి ఇన్నోవేటివ్ థింకింగ్కి వచ్చి ఇన్నోవేషన్స్కి వస్తే ఈరోజు నేను ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేశాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దాని కింద హబ్ అండ్ స్పోక్ మోడల్. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్. మీకెవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ ఆలోచనలు అమలు చేసే అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దాన్ని అమలు చేసే బాధ్యత కూడా తీసుకొని మళ్లీ దానివల్ల మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీకు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు వాట్సాప్ అమెరికాలో తయారు చేసి మనం వాడే వాట్సాప్ అంతా డబ్బులు మనం కడుతున్నాం. డబ్బులు ఎక్కడికి పోతున్నా అమెరికాకు పోయే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు మనం వాడే ప్రోడక్ట్స్ అన్ని విదేశాల్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ మనం వాడుతున్నాం. దానికి వాళ్ళకి ప్రీమియం కడుతున్నాం. దానికి కారణం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర ఉంది. మన ప్రోడక్ట్లు పర్ఫెక్షన్ లేదు. మొన్నే ఇండస్ట్రీస్ మీరు చూశారు. ఇండస్ట్రీస్ మీరు చూస్తే విశాఖపట్నంలో దగ్గర 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 16 లక్షల మంది పిల్లలకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కల్పించే పరిస్థితికి వచ్చాం. అంత మునిపే 8,80,000 కోట్లకు వచ్చాయి. ఇంకో పక్క ఈ రెండే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండు వల్ల 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు 20 లక్షలని చెప్పాం. ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. కడాన లోకేష్ గారి కృషితో గూగుల్ దేశంలో ఎప్పుడూ రాని పెద్ద ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్ మన రాష్ట్రానికి వస్తా ఉందంటే డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీ అందరినీ పిల్లల్ని ఒకటే కోరుతున్నా. నా ఆలోచన 1 ఆంటర్‌ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ. అదే సమయంలో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక ఏఐ యూస్ కేసు మీరు తయారు చేయాలి. పిల్లలు లేకపోతే ఏఐనా వాడాలి. అది ఫ్యూచర్ లో ఉంటుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ప్రోడక్ట్ పర్ఫెక్షన్ తీసుకొచ్చాం. ఇది అయిన తర్వాత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. అన్నీ బాగున్నాయి. ఇప్పుడే మా అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు. ఒకప్పుడు నేషనల్ కార్ప్స్, ఇక పక్కన నేను చూశాను. ఎన్విరాన్మెంట్ అంటే ఏ విధంగా మాట్లాడారో చూశాను. ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు పెట్టాను. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్షాలు పడతాయి, నీళ్లన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర మాత్రం నీటి సమస్య, తాగడానికి నీళ్లు ఉండేటివి కాదు. కొన్ని దగ్గర ఫ్లోరైడ్. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఒకప్పుడు కరువు అనేది భయంకరం. అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఈరోజు ఒక్క నిర్ణయం, కృష్ణా జలాల్ని అనంతపురం జిల్లా తీసుకొచ్చి ఇక్కడుండే ఎమ్మెల్యేలు, అనంతపురం ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మీలో, మీరు గుర్తుపెట్టుకోవాలి. మా అసెంబ్లీలో ఈరోజు 25-30 సంవత్సరాల్లో అనంతపూర్ ఎడారిగా మారిపోయే జిల్లాన్ని
సస్యశ్యామలం చేయగలిగామంటే అది నీటితోనే సాధ్యమైంది. ముందు చూపుతోనే తయారైంది ఒక అంద్రి నీవా. దానివల్ల కియా మోటార్స్ వచ్చి అనంతపూర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది నేను చూస్తున్నాను, చాలా మంది దీన్ని అపోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనం స్కూల్లో చెట్లు పెడితే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు. దానికి కూడా నేను గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ అభినందిస్తున్నా. ఏదైతే గ్రీన్ పాస్పోర్ట్ పెట్టారు, నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈరోజు చేసే దాని మీద మీకు తృప్తి ఇప్పుడు కనపడదు, కానీ మీరు పెట్టిన చెట్టు పెద్దదై ఆ చెట్టును చూసినప్పుడు మీ జీవితంలో ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఐఎస్పీ తెచ్చాను హైదరాబాద్ లో. ఆ రోజు ఒక చెట్టు నాటాను. ఆ ఐఎస్పీ పేరు పెరిగింది, బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ అయ్యింది. ఈ చెట్టు కూడా పెరిగింది. నేను పోయినప్పుడంతా చెట్టు చూపించి, మీరు పెట్టిన చెట్టు ఒక వృక్షం అయింది, బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుందని అక్కడ చెప్తే అది చూసి ఆనందపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మన దగ్గర గ్రీన్ కవర్ అయితే ఎక్కడా కొండల్లో చెట్లు కనపడేటివి కాదు. దానికి కారణం